అస్మద్గురుభ్యో నమః. భగవద్గీత 15వ అధ్యాయం 2వ శ్లోకంలో వివరించబడిన సృష్టి రచన. అధః చ ఊర్ధ్వం ప్రసృతాః తస్య శాఖాః గుణప్రవృద్ధాః విషయప్రవాలాః అధః చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. తస్య ఆ వృక్షం యొక్క, అధః కింద, చ మరియు, ఊర్ధ్వం పైన, గుణ ప్రవృద్ధాః మూడు గుణాలు, రజోగుణము బ్రహ్మ, సత్వగుణం విష్ణు మరియు తమోగుణం శివుడు రూపంలో విస్తరించి ఉన్నాయి. విషయ ప్రవాలాః వికార, కామము, క్రోధము, మోహము, లోభము, అహంకారము రూపీ రెమ్మలు, శాఖాః కొమ్మలు, బ్రహ్మ విష్ణు శివ కర్మానుబంధిని జీవుల్ని కర్మలలో బంధించు మూలాని వేర్లు అనగా ముఖ్య కారణమై ఉన్నారు. చ మరియు మనుష్యలోకే మనుష్యలోకం అనగా పృథ్వీలోకంలో, అధః కింద, నరకం 84 లక్షల యోనిలయందు, ఊర్ధ్వం పైన, స్వర్గలోకం మొదలగు వాటిలో అనుసంతతాని వ్యవస్థితం చేసి ఉన్నవి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి 15వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో వివరించబడిన సంసార వృక్షం యొక్క మూలాలు. అధః చ ఊర్ధ్వం ప్రసృతాః తస్య శాఖాః గుణప్రవృద్ధాః విషయప్రవాలాః అధః చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఇక భగవద్గీత 15వ అధ్యాయము 3వ శ్లోకం. నా రూపం అస్య ఇహ తదా ఉపలభ్యతే నా అంతః నా చ ఆదిః న చ సంప్రతిష్ఠ అశ్వత్థం ఏనం స విరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. అస్య ఈ రచన యొక్క, నా లేదు, ఆదిః ఆరంభం, చ మరియు నా లేదు, అంతః అంతం నా లేదు, తదా ఆ విధమైన, రూపం స్వరూపం, ఉపలభ్యతే పొందబడుతున్నది, చ మరియు, ఇహ ఇక్కడ, విచారకాలంలో నా ద్వారా ఇవ్వబడుతున్న గీతా జ్ఞానంలో పూర్తి విషయం నాకు కూడా నా తెలియదు. ఏనం ఈ సువిరూఢ మూలం మంచిగా స్థిరమైన స్థితిలో గల, అశ్వత్థం బలమైన స్వరూపం గల సంసార రూపీ వృక్ష జ్ఞానాన్ని అసంగశస్త్రేణ పూర్ణ జ్ఞాన రూపీ దృఢమైన సూక్ష్మవేదం అనగా తత్వజ్ఞానం ద్వారా తెలుసుకొని, చీత్వా కోసి అనగా నిరంజన యొక్క భక్తిని క్షణభంగురమని తెలుసుకొని, బ్రహ్మ విష్ణు శివుడు బ్రహ్మ మరియు పరబ్రహ్మ కంటే ముందు కల పూర్ణ బ్రహ్మ యొక్క అన్వేషణ చెయ్యాలి. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్.